మనం ఉగాది ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఉగాది అంటే యుగానికి ఆది అనే మీనింగ్ వస్తుంది. అంటే ఈ రోజే బ్రహ్మ సృష్టిని స్టార్ట్ చేశాడట. తను సృష్టిలో జీవంతో పాటు టైంని కూడా క్రియేట్ చేశాడు. అంటే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఎక్సెట్రా. మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది మన కొత్త సంవత్సరం. చాలా మంది ఈ పండుగను విష్ణు యొక్క మత్స్యావతారంతో లింక్ చేస్తారు. మీరు ఒకవేళ రెగ్యులర్ వ్యూయర్ అయితే ఐ హోప్ మీకు మత్స్యావతారం స్టోరీ తెలుసు. బట్ తెలియని వారి కోసం షార్ట్గా, కల్పాంతం అంటే బ్రహ్మ ఒకరోజు అయిపోయాక జరిగే ప్రళయంలో హయగ్రీవుడు అనే రాక్షసుడు వేదాలను దొంగిలిస్తాడు. ప్రళయం అయిపోయాక బ్రహ్మ తిరిగి సృష్టి కొనసాగించాలంటే వేదాలు కావాలి. సో ఆ వేదాలను తిరిగి తేవడానికి విష్ణు మత్స్యావతారం ఎత్తాడు. అండ్ ఆ రాక్షసుని చంపి వేదాల్ని బ్రహ్మకి తిరిగి ఇచ్చేస్తాడు. దాని తర్వాతనే ఈ సృష్టి ఆరంభమవుతుంది. అంతేకాక ఉగాది అంటే మనకు గుర్తుకొచ్చేది పచ్చడి. ఇందులో ఉండే 6 రకాల రుచులు మనం లైఫ్ లో ఎదుర్కోబోయే 6 ఫీలింగ్స్ ని సూచిస్తాయి. అవే ఆనందం, కోపం, బాధ, భయం, ఉత్సాహం అండ్ ఆశ్చర్యం. సో ఈ కొత్త సంవత్సరంలో ఈ ఫీలింగ్స్ అన్నింటినీ మనం మన లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే వాటిని యాక్సెప్ట్ కూడా చేయాలి. హ్యాపీ ఉగాది టు ఆల్. అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.